brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చూస్తుండగానే మే కూడా అయిపోయింది. జూన్ మొదలైపోయింది. ఈ నెలలో ఓం ప్రదంగా కమల్ హాసన్ సినిమానే ముందు విడుదల కాబోతుంది. అసలు జూన్లో ఎన్ని సినిమాలు రాబోతున్నాయి, అందులో క్రేజీ ప్రాజెక్ట్స్ ఎన్ని, పవన్ కళ్యాణ్ జూన్లో వస్తారా లేదా, స్కూల్ స్టార్ట్ అవుతున్న వేళ బాక్స్ ఆఫీస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? థగ్ లైఫ్ సినిమాతో జూన్ మొదలు కానుంది. నాయకుడితో క్లాసిక్ ఇచ్చిన కమల్ మణిరత్నం కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా థగ్ లైఫ్. దీని చుట్టూ వివాదాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కన్నడపై కమల్ చేసిన కామెంట్స్తో అక్కడ కొంపలంటుకుంటున్నాయి. దాంతో సినిమాను రిలీజ్ కానివ్వమంటున్నారు కన్నడిగులు. మరోవైపు సారీ చెప్పకుండా ఈ మంటపై పెట్రోల్ పోశారు కమల్. తమిళం నుంచి కన్నడ వచ్చిందంటూ కమల్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఏకంగా కర్ణాటక హైకోర్టు సైతం కమల్కు షాక్ ఇచ్చింది. ఆయన క్షమాపణ చెప్పకపోతే సినిమా రిలీజ్ కాదక్కడ. అదే జరిగితే థగ్ లైఫ్ టీంకు 15 కోట్ల వరకు నష్టాలు తప్పవనేది ట్రేడ్ లెక్కలు చెప్తోన్న మాట. ఈ జూన్ 12న రావాల్సిన హరిహర వీరమల్లు వచ్చేలా కనిపించడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ లో జాప్యం కారణంగా వీరమల్లుకు మళ్లీ వాయిదా తప్పేలా లేదు. జూన్ 20న కుబేర సినిమాతో రానున్నారు ధనుష్, నాగార్జున. ఒకవేళ పవన్ రాకపోతే జూన్లో రాబోయే అతిపెద్ద సినిమా కుబేరాని. ఇక జూన్ 27న కన్నప్ప విడుదల కానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మొత్తానికి జూన్ ఫ్యూచర్ థగ్ లైఫ్, కుబేరా, కన్నప్ప పైనే ఆధారపడింది.